చాలామంది సబ్స్క్రైబర్స్ అంటే మూవీ బేసిక్ ప్రొడక్షన్ గురించి, ప్రీ ప్రొడక్షన్ గురించి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, కామెంట్స్‌లో ఏంటంటే అన్న సౌండ్ ఇంజినీరింగ్ గురించి, సౌండ్ మిక్సింగ్ గురించి చెప్పండని బేసిక్‌గా మ్యూజిక్ గురించి చెప్పండి అని. మ్యూజిక్ గురించి మనకెక్కువ తెలీదు కాబట్టి ఐ వాంటెడ్ సమ్‌వన్ ప్రొఫెషనల్ హూ ఈస్ వెరీ మన మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న వాళ్ళని అడిగితే బావుంటదని ఐ గాట్ ఐడియా దట్. Yes, yes, అండ్ yes. ఐఎమ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ దిస్ అండ్ Thank you, bro. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సింగర్‌గా ఐ మీన్ యూ బికేమ్ ఎ సింగర్ ఫస్ట్ ఆర్ మ్యూజిక్ కంపోజర్ ఫస్ట్? యాక్చువల్గా నేను సింగర్ని అవ్వలేదు, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్ని అవ్వలేదు. ఓకే. నేను ఒక ఇంజనీర్ని అయ్యాను, సౌండ్ ఇంజనీర్, సౌండ్ ఆడియో ఇంజనీర్. వాట్స్ ద డిఫరెన్స్ కంపోజర్కి, ఇంజనీర్కి? కంపోజర్కి ఇంజనీర్కి డిఫరెన్స్ ఏంటంటే, కంపోజర్కి ఇప్పుడు కంపోజర్ ఏదైనా కంపోజ్ చేయాలి, ఏదైనా రికార్డ్ చేయాలి, ఏదైనా ట్యూన్ చేయాలి, ఏం చేయాలన్నా ఆయనకు ఒక అసిస్టెంట్ లాగా ఉండాలన్నమాట, ఒక ఇంజనీర్. ఓకే ఓకే ఓకే. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటాడు తను. ఫైన్ ఫైన్. ఓకే. ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా ఎంత పెట్టాలి, ఎంత తక్కువ పెట్టాలి, ఎంత టెంపోలో, అదే మ్యూజిక్ డైరెక్టర్ చెప్తూ ఉంటే సౌండ్ ఇంజనీర్ ఆ వర్క్ దానికి ఐ థింక్ జస్ట్ లైక్ సినిమాటోగ్రఫర్, ఐ మీన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫర్ వేరు, అక్కడ ఏం కావాలో అంతా చెప్పేది అతను. Yes. సినిమాటోగ్రఫర్ అంతే, ఎగ్జాక్ట్లీ, Technically, ఎస్, okay. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఓకే. క్రేజీ. సో నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయిందా సౌండ్ ఇంజనీర్గా స్టార్ట్ అయింది. ఓకే. సౌండ్ ఇంజనీర్గా కోర్స్ నేర్చుకున్నాను. ఎక్కడ? హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మిక్స్ ఇంజనీర్ వినయ్ కుమార్ గారు అని. ఓకే. హీ వర్క్ ఫర్ మణి శర్మ గారు, చక్రి గారు, కీరవాణి సార్, చాలామందికి చాలా ఇయర్స్ నుంచి మిక్సింగ్ మాస్టరింగ్ చేశారన్న సాంగ్స్కి, వాటికి. సో నేను ఒక కాంటాక్ట్ ద్వారా ఆయన దగ్గర మిక్సింగ్ మాస్టరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఓకే. అలా నేర్చుకొని ఆయన ఒక స్టూడియోకి పరిచయం చేయడం, ఇంత నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, మీరు ఇంజనీర్గా జాయిన్ చేసుకోవచ్చు. అలా కొన్ని స్టూడియోస్లో అలా నా సౌండ్ ఇంజనీరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. అలా ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూ చేయగా ఆ తర్వాత నుంచి నేను అనుకున్నది మ్యూజిక్ డైరెక్షన్, సింగింగ్, మోర్ దెన్ సింగింగ్, మ్యూజిక్ డైరెక్షన్. ఓకే. సో అప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ వల్ల రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్కి వర్క్ చేయడం, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి, చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్కి, అందరికీ వర్క్ చేయడం. సో నాకు తెలిసి వచ్చింది మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు, డైరెక్టర్స్తో ఎలా అప్రోచ్ అవుతారు, డైరెక్టర్స్ వీళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు, అప్రోచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, అంతా నేను ఈ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్లోనే చాలా తెలుసుకున్న దాంట్లోనే నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శివ అని, తను ఒక అసోసియేట్ డైరెక్టర్. తను ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ నాకంట వెరీ వెల్ సీనియర్ అనమాట, నా రూమ్మేట్. ఓకే. తను ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాడు అసోసియేట్ డైరెక్టర్గా. వర్క్ చేస్తున్నప్పుడు తన డైరెక్టర్కి నన్ను పరిచయం చేయడం అదంతా జరిగింది. పరిచయం చేసిన తర్వాత నా దగ్గర అప్పుడు ఇంత ఎక్విప్మెంట్ ఏం లేదు నా దగ్గర, జస్ట్ నార్మల్ చిన్న ఎక్విప్మెంట్. అప్పుడు వేరే స్టూడియోస్లో వర్క్ చేసేవాళ్ళం కదా. సో ఆ స్టూడియోకి ఫ్రీ టైంలో ఆ డైరెక్టర్ని రమ్మని అక్కడ ఉండే కీబోర్డ్తో ప్లే చేస్తూ పాడటం అంతా చూసి ఆయనకి నచ్చింది. ఓకే. సో నా ఫ్రెండ్ కూడా కొంచెం బూస్ట్ ఇచ్చాడు డైరెక్టర్, చాలా మంచి కంపోజర్ సార్, తను పెద్ద మూవీస్కి చేశాడు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి వర్క్ చేశాడు, సో మనకి అది మంచి ఇంపాక్ట్ ఉంటుంది, క్వాలిటీ వైజ్ కానీ, సౌండ్ వైజ్ కానీ, ట్యూన్ వైజ్ కానీ మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. సో అది నా ఫస్ట్ స్టెప్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. అంతకు ముందు వరకు నేను ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయలేదు, ఒక డెమో ఫిల్మ్ చేయలేదు, ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయలేదు, ఒక చిన్న యాడ్కి కూడా మ్యూజిక్ చేయలేదు. ఓకే. నా ఫస్ట్ స్టెప్పే ఒక ఫీచర్ ఫిల్మ్కి మ్యూజిక్ చేయడం. ఓకే. ఫీచర్ ఫిల్మ్ అంటే వెరీ బిగ్ బడ్జెట్ ఏం కాదు, వెరీ మినిమల్ లో బడ్జెట్ ఫిలిం. ఒక కొత్త ప్రొడక్షన్, కొత్త బ్యానర్తో ఓపెన్ అయింది. సో ఆ మూవీకే నా ఫస్ట్ స్టెప్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. లైక్ బిఫోర్ దట్ I used to be worked with lot of big music directors. Yes. Can you name them? Like ఇప్పుడు స్టూడియోకి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తుంటారు, బికాజ్ వాళ్ళు స్టూడియోని బుక్ చేసుకొని ఆ స్టూడియోలో ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయడం. అలా అనుకుంటే నేను చేయడం కీరవాణి సార్కి చేశాను, ఓకే, సంతోష్ నారాయణ గారికి చేశాను, ఓకే, యువన్ శంకర్ రాజా గారికి చేశాను. ఓ అందరు లెజెండ్స్. యా యువన్ శంకర్ రాజా గారికి, నెక్స్ట్ జీవి ప్రకాష్ గారికి. ఓకే. రిమోట్ హీ యూస్ టు బీ ఇన్ చెన్నై. ఆయన నాతో కాంటాక్ట్ అవుతూ నేను ఇక్కడ హైదరాబాద్లో టేక్ ఆఫ్ చేయడం ఆ ప్రాజెక్ట్ని. అప్పుడు ఎవరైనా సాంగ్ పాడడానికి వచ్చే ముందు
ఆయన నన్ను ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడం, లేదంటే ఆఫ్లైన్లో చెప్పడం అదంతా. అలా నేను జీవి ప్రకాష్ గారితో వర్క్ చేశాను. రిమోట్లోనే డిఎస్పి గారికి వర్క్ చేశాను. ఓకే. తమన్ గారికి వర్క్ చేశాను. ఐ థింక్ ఓజీకి వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ సింగర్స్ ఎస్ ఎస్ అవును కదా. ఓకే. ఇఫ్ అ డైరెక్టర్ ఈస్ వర్కింగ్ డెడికేటెడ్లీ ఫర్ అ సింగిల్ ఫిలిం, ఆన్ యావరేజ్గా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పటి నుండి ఒక 5 సాంగ్స్ అనుకుందాం, ఒక 2 అవర్స్కి ఆర్ఆర్ అనుకుందాం, యావరేజ్గా ఎంత టైం పట్టొచ్చు ఒక మూవీకి కంపోజ్ చేయడానికి అని? సో డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ ఆల్సో బ్రో. ఓకే. డైరెక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. లైక్ డైరెక్టర్ షూట్ చేసేసి త్వరగా షూట్ ఒక 30 to 35 డేస్, ఒక 60 to 65 డేస్ ఆఫ్ షూట్ అయ్యి ఎడిట్ అయ్యి మన చేతిలోకి మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోకి వచ్చిన తర్వాత ఆర్ఆర్ అనేది 15 to 25 డేస్ ఓకే. ఆన్ అన్ యావరేజ్. ఓకే. ఆన్ యావరేజ్ 15 to 25 డేస్ ఆర్ 1 month తీసుకుందాం. లైక్ చిన్న ఫిలిమ్స్, లైక్ లో బడ్జెట్ ఆర్ చిన్న ప్రొడక్షన్స్కి వాళ్ళకి ఇంత టైం తీసుకుంటారు. పెద్ద ప్రొడక్షన్, పెద్ద సినిమా అంటే ఇంత టైం ఉండదు, బికాస్ ఆఫ్ ద డేట్స్ కానీ ప్రమోషన్స్ కానీ వాళ్ళకు ఉండాల్సిన సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో ఎర్లీగానే ఫినిష్ చేయాల్సి వస్తుంది. అదే ఒక వేరేది. బట్ యావరేజ్గా అయితే సాంగ్స్ అయితే మనకి స్టోరీ నరేట్ చేసినప్పుడే మనం సాంగ్స్ అనేవి డిసైడ్ అయిపోతాం. ఓకే. సాంగ్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఫస్ట్ సిట్టింగ్లోనే. ఓకే. స్టోరీ నరేషన్ అవుతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కానీ ఒక డేట్ పెట్టుకొని, ఒక టైం పెట్టుకొని వస్తారు కదా, అప్పుడు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టైంలోనే సాంగ్ అనేది కంపోజిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఒక రఫ్ స్క్రాచ్ లాగా, స్క్రాచ్ ట్యూన్. ఇప్పుడు గిటార్ ఏదైనా ఉందంటే గిటార్ ప్లే చేసుకుని సంథింగ్ ఇలా ఏదైనా సీన్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏదైనా చేసి ఆ డైరెక్టర్కి ఆ ట్యూన్ వెంటనే నచ్చేసి ట్యూన్ లాక్ అనుకునే ఒక సాంగ్ లాక్ అయిపోయింది. అలా 2-3 సాంగ్స్ 2-3 డేస్ గ్యాప్ తీసుకొని అలా సాంగ్స్ లాక్ చేసుకుంటారు. రఫ్ ట్యూన్ వర్షన్స్. ఓకే. ఓకే. ఫోన్లో రికార్డ్ చేసిన ట్యూన్ వర్షన్. ఆ తర్వాత షూట్ కన్నా ముందు, షూట్లో సాంగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సినిమాలో ఒక డ్యాన్స్ సాంగ్ ఉంది. డ్యాన్స్ సాంగ్ చేయాలి అంటే ముందు మనం పాట చేయాలి. పాట చేసి ఇచ్చిన తర్వాతే కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫ్ చేసి ఆ తర్వాత సెట్కి వెళ్తారు షూట్ చేయడానికి. ఓకే. మాంటేజెస్ సాంగ్స్కి మోస్ట్లీ అంత నీడే. కొంతమంది డైరెక్టర్స్ మాంటేజ్ సాంగ్ లాస్ట్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ లిప్ మూమెంట్ ఉన్న సాంగ్స్ అయితే ముందే ఇవ్వాలి. లిప్ అంటే లైక్ డ్యూయట్ సాంగ్ లిప్ ఉండడం, లేదా డ్యాన్స్ వేయడం. అందులో ఒక 10% ఆఫ్ ద సాంగ్లో 10% ఆఫ్ ద లిప్ ఉన్నా సరే మనం సాంగ్ అంతా చేసి ఇవ్వాలి. అప్పుడు డైరెక్టర్కి ఒక విజన్, ఎలా కట్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. సో ట్యూన్స్ అవన్నీ అయిన తర్వాత ఆన్ అన్ యావరేజ్గా సాంగ్స్ ఫినిష్ చేయడానికి ఒక 2 months, 1.5 months, 2 monthsలో ఒక 4 to 5 సాంగ్స్ ఫినిష్ అయిపోతాయి. ఓకే. సాంగ్స్ అయితే సినిమా కంటే ముందే సాంగ్స్ అవుతాయి. సినిమా స్టార్ట్ అవ్వక ముందే కూడా సాంగ్స్ అయిపోతాయి. కొన్ని మూవీస్కి సినిమా అవుతుండగా సాంగ్స్ అవుతాయి. కొన్ని సినిమాలు ఉంటాయి సాంగ్స్తో సంబంధం లేని సినిమాలు. ఎలాంటి థ్రిల్లర్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఇలాంటి వాటికి మోర్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ఆర్ మీద ఉంటుంది. సాంగ్స్ అనేవి దాంట్లో కొంతమంది చాలా వరకు సాంగ్స్ థ్రిల్లర్ మూవీస్లో వాటిల్లో ఉండవు. ఆర్ఆర్ బేస్డ్ థీమ్ మ్యూజిక్స్ అనేది వెళ్ళిపోతాయి. సో అలాంటి మూవీస్కి సాంగ్స్ ఇంపార్టెన్స్ ముందు అంత ఉండదు. సినిమా అయిన తర్వాతే థీమ్ మ్యూజిక్ పెట్టాలా, సాంగ్ పెట్టాలా ఏంటి అనేది మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ టీమ్తో వాళ్ళతో డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ అయితే ముందే మ్యూజిక్ కంపోజ్ చేసుకొని హిల్ గో టు షూట్ అంటే కదా. అవును. ఐ మీన్ షూట్ కాదు, ఐ థింక్ సాంగ్ ముందే కంపోజ్ చేసుకొని హిల్ రైట్ సీన్స్. ఐ గెస్ రైటింగ్లో కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. అవునవును. బీజిఎమ్స్ ముందే చేసుకుంటారు. బీజిఎమ్స్ ముందే చేసుకొని దానికి తగ్గట్టుగా సీన్ రాయడానికి నాకు ఇన్స్పిరేషన్ రావాలంటే మ్యూజిక్. అవును. ఐ థింక్ దట్ ఈస్ వెరీ యూనిక్ వే టు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి షూట్ చేయకముందే బీజిఎమ్స్ చేసేయండి అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఏం అర్థం కాదు. లైక్ సీన్ లేకుండా ఎలా మ్యూజిక్ చేస్తాను. అవును. బట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఎలా పోర్ట్రే చేసి చెప్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళకు కనిపించేలాగా కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు, అప్పుడు ఆటోమేటిక్గా మ్యూజిక్ వస్తుంది. ఓకే. అదే ఆయన. ఓకే. ఇప్పుడు మ్యూజిక్లో డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్టర్ ఎంత లిటరేట్ అయి ఉంటే మ్యూజిక్కి ఇంపార్టెంట్? ఐ మీన్ ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అ డైరెక్టర్ టు బీ లిటరేట్ అబౌట్ మ్యూజిక్? లిటరేట్ అంటే లైక్ అంటే మ్యూజిక్ గురించి తెలిసి, నాకు చాయిస్ ఉంటారు కదా కొంతమంది డైరెక్టర్స్, నాకు ఇలా కావాలి అని వాళ్ళు కూర్చుంటే బాగా వస్తుందా, లేకపోతే
మ్యూజిక్ డైరెక్టర్కి వదిలేస్తే బాగా వస్తుందా? మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇస్తేనే. ఓకే, బట్ అట్లీస్ట్ బట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండాలి. డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏం చేయలేదు. డైరెక్టర్ ఒక పాట చెయ్యాలి అంటే ఫస్ట్ డైరెక్టర్ దాని గురించి స్టోరీ చెప్పాలి, ఆ స్టోరీ బ్యాక్ ఎండ్ ఏముందో చెప్పాలి, దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలి, అసలు ఆ ఎమోషన్ ఏంటో చెప్పాలి. లేదా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు నాకు హెవీ ఆర్కెస్ట్రేషన్ వద్దు, సింపుల్గా వెళ్ళిపోవాలి మ్యూజిక్, సింపుల్, ఎక్కువ మ్యూజిక్ ఎక్కువ దండనం లేకుండా చిన్న పియానోస్తో గిటార్తో ఇలా సింపుల్గా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఐడియా వస్తుంది. లైక్ ఏంటి, ఓకే ఈయన ఈ ఇన్పుట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ ఇన్పుట్ ప్రకారంగా మ్యూజిక్ డైరెక్టర్ అనేది కంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. కంపోజ్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం అంతా. అప్పుడు ఆర్కెస్ట్రేషన్ అదంతా అయిన తర్వాత డైరెక్టర్కి వినిపిస్తారు ఇది ఈ వర్షన్ బాగుందని. లేదా ఆయనకి ఆ వర్షన్లో వాటి నచ్చకపోతే సేమ్ ఏ ఇన్పుట్స్ అయితే ఇచ్చాడో ఆ ఇన్పుట్స్తోనే మనం ఇంకో సాంగ్ కంపోజిషన్కి వెళ్ళిపోవాలి. సేమ్ ఫస్ట్ సాంగ్కి మనం ఏదైతే యూజ్ చేసామో సేమ్ బ్యాకింగ్ గిటార్ కానీ కీబోర్డ్ కానీ డ్రమ్ కానీ ఏదైనా అలాంటి వాటితోనే వేరే ట్యూన్కి వెళ్ళడం స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్కి ఫస్ట్ వర్షన్ నచ్చకపోవచ్చు, సో సెకండ్ వర్షన్కి వెళ్ళాలి, సెకండ్ వర్షన్ నచ్చకపోతే థర్డ్ వర్షన్కి వెళ్ళాలి, థర్డ్ వర్షన్ నచ్చకపోవచ్చు, మళ్ళీ డైరెక్టర్ ఫస్ట్ వర్షన్ అయినా నచ్చుండొచ్చు, విల్ గో ఫర్ ద ఫస్ట్ వర్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ వర్షన్ బాగా నచ్చుతుంది, డైరెక్టర్కి ఒక థర్డ్ వర్షన్ చాలా బాగా నచ్చుతుంది, టీం అందరికి. అఫ్కోర్స్ కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడు ఆ టైంలో. ఇంకా డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కావాల్సింది ఇవ్వాలి మెయిన్. ఎందుకంటే మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్కే ఎక్కువ విజన్ ఉంటుంది, ఈ పాట దానికి సింక్ అవుతుందా లేదా సింక్ అవుతుందా. బట్ మనకి మ్యూజిక్ డైరెక్టర్గా మాకు ఎలా సింక్ అవుతుంది అంటే ఈ పాట చాలా మంచి పాట, ఇది బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ఉంటాం. బట్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారంటే ఈ పాట ఈ సిచ్యువేషన్కి ఈ సీన్కి సరిపోతుందా లేదా అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలా ఓకే అవుతాయి. ఒక సాంగ్ క్రియేషన్లో, ఐ మీన్ ప్రొడక్షన్లో, వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్? అది కూడా మనం దీనికి మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అంటే మిక్సింగ్ మాస్టరింగ్ అనుకోవచ్చు. ఫైనల్ లెవెల్ మోస్ట్ టఫెస్ట్ జాబ్ అంటే జడ్జిమెంట్ అనమాట. ఎందుకు టఫెస్ట్ అన్నానంటే ఆ ఫైనల్ మిక్సింగ్ మాస్టరింగ్కి వెళ్ళకముందే ఒక 1000 సార్లు వింటారు ఆ పాట. 1000 సార్లు వాళ్ళే వినుంటారు. 1000 సార్లు విన్న తర్వాత ఎంత సూపర్ లాంటి మిక్సింగ్ మాస్టరింగ్ ఇంజనీర్ చేసినా సరే మనకు అర్థం కాదు అసలు ఈ పాట ఏది బాగాలేదు ఏది బాగుందని. అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్. జడ్జిమెంట్ పోతుంది ఆ టైంకి. యాక్చువల్గా అన్నిసార్లు సాంగ్ విని 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 ఏది బాగుంది ఏది బాగాలేదు. ట్యూన్ పరంగా అంతా బాగానే ఉంటుంది, బట్ సౌండ్ పరంగా ఒక చిన్న అక్కడ లో ఎక్కువ వచ్చింది, ఒక బీట్ ఎక్కువ వచ్చింది, లేదా రీవర్బ్ తక్కువ వచ్చింది, వాయిస్ తక్కువ అయిపోయింది, వాయిస్ లిరిక్ క్లారిటీ లేదు, అదంతా అప్పుడు ఆ జడ్జిమెంట్ కొంచెం టఫెస్ట్ జాబ్ అనమాట. మోర్ దెన్ ఏ ప్రొడక్షన్. సాంగ్ గురించి మీరు జడ్జిమెంట్ అడిగారు కదా, సో సాంగ్ జడ్జిమెంట్లో ఫైనల్ మిక్స్ మాస్టరింగ్ అప్పుడే కొంచెం టఫెస్ట్ జాబ్ నా వరకు. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్ని నేనే ప్రోగ్రామ్ చేసి నేనే కంపోజ్ చేసేసిన తర్వాత నేను వేరే ఇంజనీర్కే ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు నాకు నేను చేసుకుంటే అది నాకు తెలియదు జడ్జిమెంట్, నాకు నా ఇయర్స్కి ఎలా ట్రైన్ అయి ఉంటుందో దానికి తగ్గట్టుగానే నేను మిక్సింగ్ చేసేసుకుంటాను. బట్ నాకన్నా ఒక ప్రొఫెషనల్ మిక్స్ మాస్టరింగ్ ఇంజనీర్కి వెళ్ళి ఆయన ఒక 50-100 సినిమాలో ఎన్నో పాటలు, కొన్ని వేల పాటలు మిక్స్ చేసేసి ఆయన ఒక పెద్ద హిట్ మిక్స్ మాస్టరింగ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి పాటిస్తే మనకు అప్పుడు జడ్జ్మెంట్, మనం చేసింది బాగుందా ఆయన చేసింది బాగుందా, మనం చేసిన దాంట్లో ఇది పెంచాము ఆయన చేసిన దాంట్లో అది పెంచారు ఏంటి అనేది అప్పుడే కొంచెం టఫ్ జాబ్ అనమాట జడ్జ్ చేయడానికి. దానికంటే ప్రొడక్షన్లో అంటే ప్రొడక్షన్ టఫ్ జాబ్, అది కూడా సిచ్యువేషన్ డిపెండ్సే. ఇప్పుడు సాంగ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు బీట్ ఉంచాలా బీట్ వద్దా, బీట్లో వెనకతలు ఏం పెట్టాలి ఏం పెట్టద్దు, అది వెళ్తున్న దారిలో వచ్చే హడల్స్ అనమాట. ఆ హడల్స్ అన్నీ క్రాస్ చేసుకొని వచ్చేదే ఫైనల్ మిక్సింగ్ మాస్టరింగ్. ఓకే. అండ్ నాకు ఇంకొక బేసిక్ క్వశ్చన్ అనమాట. సో మ్యూజిక్లో మ్యూజిక్ కంపోజర్, అరేంజర్, మిక్సర్, ఇంజనీర్ అంటే ఇవన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటో అర్థం కాదు యాక్చువల్లీ. కెన్ యూ బ్రీఫ్లీ టెల్, లైక్ ఒక లిస్ట్ పెట్టుకుంటే మ్యూజిక్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు వీళ్ళు క్రెడిట్స్లో ఎవరు, వాళ్ళ బేసిక్ వర్క్ ఏంటి? మ్యూజిక్లో ఒక సాంగ్లో ఓకే కంపోజిషన్, ఓకే అరేంజ్మెంట్, ఓకే ప్రోగ్రామింగ్, ఓకే మిక్సింగ్, మాస్టరింగ్, ఓకే, ఈ 4 మెయిన్ అనమాట. దెన్ హూ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్? మ్యూజిక్ డైరెక్టర్ హూ కంపోజ్డ్. ఓకే, హూ కంపోజ్డ్ ఇన్ ద సెన్స్ అతను బేసిక్ ఫౌండేషన్ వేస్తారు. ఓకే ఓకే.
బేసిక్ ఫౌండేషన్ లైక్ ఇప్పుడు ట్యూన్, ఇప్పుడు ఎలా అయితే ట్యూన్ మనం పాడామో అవును. ఆ ట్యూన్ అనేది బేసిక్, అదే ఫౌండేషన్ స్టెప్. ఓకే. ఎందుకంటే ఆ ట్యూన్ లేకపోతే ఏం చేసినా వేస్ట్, ప్రొడక్షన్లో, ప్రోగ్రామింగ్లో, అరేంజ్మెంట్లో ఏం చేసినా వేస్ట్. ట్యూన్ అనేది ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ ప్రొడక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. 50-50 అనమాట. మోర్ వాల్యూ ట్యూన్కే ఉంటుంది, ఎందుకంటే ఆ ట్యూన్ వల్లే ప్రొడక్షన్ చేయడం వస్తుంది. బేసిక్గా ట్యూనే ఒప్పుకుందే డైరెక్టర్ కాబట్టి అది ఒప్పుకోకపోతే ఇంత దూరం వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ఇఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఏ ప్రోగ్రామర్, వెల్ నోన్ మంచి ప్రోగ్రామర్, తనే ట్యూన్ చేసుకుని తనే ప్రోగ్రామ్ చేసుకుంటాడు. ఓకే. ఇఫ్ తనకి జడ్జిమెంట్ లేకపోయినా లేదా ఎక్కువ వర్క్ ఉన్నా, లైక్ సర్టెన్ ఒక బంచ్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి మనకి, బట్ ఈ సాంగ్ త్వరగా డెలివర్ చేయాలి అనేటప్పుడు వీల్ హైర్ సమ్ అరేంజర్స్, ప్రోగ్రామర్స్. మనం కొంతమందిని లైక్ ఎలా అంటే మనం డబ్బులు ఇచ్చి మనం ఎలా పే చేసుకుంటామో అలానే కొంతమంది ప్రోగ్రామర్స్ని హైర్ చేసుకొని లైక్ ఫ్రీలాన్స్ బేస్ ఆర్ ఎల్స్ తన ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పర్మనెంట్ ప్రోగ్రామర్ ఉన్నా, పర్మనెంట్గా 2-3 ప్రోగ్రామర్స్, ఐ థింక్ పెద్ద పెద్ద వాళ్ళందరికీ పర్మనెంట్ ప్రోగ్రామర్స్ ఉన్నారు. ట్యూన్ ఇచ్చేసి ప్రోగ్రామర్కి బేసిక్ స్టఫ్ చెప్తారు. లైక్ ప్రోగ్రామర్కి లైక్ ఈ ప్లేస్మెంట్లో ఇది రావాలి, ఆ ప్లేస్మెంట్లో అది రావాలి, ఈ ప్లేస్మెంట్స్లో ఫ్లూట్ రావాలి, ఈ ప్లేస్మెంట్లో స్ట్రింగ్స్ రావాలి, ఈ ప్లేస్మెంట్లో గ్రూ ఆగిపోవాలి, ఈ బేసిక్ స్టఫ్ ఇచ్చేస్తారు. ఆ స్టఫ్ ఇచ్చిన దానికి ప్రోగ్రామర్ ఒక వర్షన్ చేసి ఇచ్చేస్తారు. ఓకే. అది మ్యూజిక్ డైరెక్టర్కి బాగా నచ్చేసింది అనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ వర్షన్ అంతా తీసుకొని దానికి ఆయన తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేసుకుంటాడు. అరేంజ్మెంట్ అంటే ఇప్పుడు మీరు సినిమా అంతా వీడియోస్ షూట్ చేసేసారు, ఫ్రేమ్స్గా కట్ చేశారు, ఏది ఎక్కడ ఎలా పెట్టాలనేది మీకు ఒక అరేంజ్మెంట్, ఒక టైం లైన్ ఎలా ఉంటుందో అలానే ఇది కూడా. ఓకే. ఈ ఫస్ట్ బీజిఎంలో తను ఒక ప్రోగ్రామర్ ఒక స్టఫ్ ఇచ్చేసాడు బ్రో, ఒక స్టాక్ ఇచ్చేసాడు. ఆ స్టాక్లో ఫ్లూట్ వాయించాడు, గిటార్ వాయించాడు, కీబోర్డ్స్ వాయించేశాడు, డ్రమ్స్ వాయించేశాడు, స్ట్రింగ్స్ వాయించేశాడు, ట్రంపెట్స్ వాయించాడు, బ్రాస్ గ్రీస్ అన్నీ వాయించేశాడు. అక్కడ ఏం ఉండాలి ఏం ఉండద్దు అనేది అరేంజ్మెంట్. ఓకే. లైక్ బేసిక్గా అదంతా ఒకే పని కదా, ఇదంతా వాయించాడు కానీ సపరేట్గా చేస్తారు. ఇప్పుడు తను ఇవ్వాల్సిన స్టఫ్ అంతా ప్రోగ్రామర్ ఇచ్చేసాడు. ఓకే. సింప్లిఫై వర్క్ సింప్లిఫై చేసుకోవడానికి. ఎస్, ఓకే, ఎగ్జాక్ట్లీ. సో తను ఇచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఎ టెక్నీషియన్. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంతకుముందు జస్ట్ ట్యూన్స్ పాడి ప్రోగ్రామర్స్తో వర్క్ చేయించి ప్రోగ్రామర్తోనే అది మార్చు ఇది మార్చు ఇది పెట్టు అది పెట్టేది. ఇప్పుడుండే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆల్రెడీ ప్రోగ్రామ్ లైక్ డాస్ గురించి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి అన్నిటి తెలుసుకొని మ్యూజిక్ డైరెక్షన్లోకి రావడం అంతా జరుగుతుంది. ఓకే. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ప్రోగ్రామింగ్ వర్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం అలైన్మెంట్ అయిపోతుంది కదా, పల్లవి మ్యూజిక్ చరణం 2 అని. సో అప్పుడు తనకి ఇది ఉండాలా, ఇది ఉండద్దా, ఈ బీట్ ఉండాలా, ఈ బీట్ ఉండద్దా అనేదంతా తను అప్పుడు అరేంజ్మెంట్ చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ అరేంజ్మెంట్. ఓకే. ఈ ప్లేస్మెంట్లో కోరస్ ఉండాలా, కోరస్ ఉండద్దా, ఈ ప్లేస్మెంట్లో ఫ్లూట్ ఉండాలా, ఫ్లూట్ ఉండద్దా, లేకపోతే ఇక్కడ ఒక ఫ్లూట్ పెడదాం, ఈ ఫ్లూట్ ఇలా వాయించిపించుకుంటే మనం ఈ ప్లేస్మెంట్లో ఇలా వెళ్తుంది, ఆ ప్లేస్మెంట్లో ఇదంతా అరేంజ్మెంట్. ఆ అబ్బాయి ఏదైతే చేసి ఇచ్చాడో దాన్ని ప్రోగ్రామింగ్. దానికంటే ముందు నేను ఆ అబ్బాయికి ఒక ట్యూన్ ఇచ్చాను కదా, అది కంపోజిషన్, ప్రోగ్రామింగ్, అరేంజ్మెంట్. అండ్ వేర్ డస్ ఇంజనీర్ కమ్స్ ఎట్ ఎండ్. ఓకే. ఇవన్నీ ఇచ్చినాక మళ్ళీ ఇంజనీర్ ఏం చేస్తాడు? సో ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంజనీర్ రికార్డింగ్, పాటను రికార్డ్ చేయడం. ఓకే. ఎంత లెవెల్లో రికార్డ్ చేయాలి, ఓకే, ఎంత డిస్టెన్స్లో రికార్డ్ చేయాలి. అప్పటికే బేసిక్ వర్షన్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళంతటా వాళ్ళే పాడేసి రెడీగా ఉంచుకుంటారు. ఫైనల్ రికార్డింగ్కి పెద్ద స్టూడియోకి వెళ్ళి సింగర్ని అందరినీ పిలిపించుకొని ఆ ప్రోగ్రామింగ్ వర్షన్ ఒక 2 ట్రాక్ లాగా తీసుకెళ్తారు. ఇన్ని బంచ్ ఆఫ్ ట్రాక్స్ లాగా కాకుండా 2 ట్రాక్, ఒక వాయిస్ ట్రాక్, ఒక మ్యూజిక్ ట్రాక్ లాగా తీసుకెళ్ళి, వాయిస్ ట్రాక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ రఫ్ వర్షన్ పాడి ఉంటాడు కదా. సో స్టూడియోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడియో ఇంజనీర్, రికార్డింగ్ ఇంజనీర్. సో రికార్డింగ్ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. పాడేటప్పుడు ఎంత గట్టిగా పాడాలి, ఎంత డిస్టెన్స్లో పాడాలి, ఎంత మైక్ పొజిషన్. ఇక్కడ కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫీల్ గురించి, ఎక్స్ప్రెషన్ గురించి, వెయిట్ గురించి అలా ఉంటుంది. సో టెక్నికల్గా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకే. ఇఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఎ టెక్నీషియన్,
టెక్నీషియన్గా తను కూడా ఉంటే ఒక టెక్నీషియన్ దగ్గర హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ పాయింట్స్. ఓకే, ఇక్కడ కొంచెం ఇంజనీర్కి చెప్తాడు కొంచెం గెయిన్ పెంచుకో, గెయిన్ తగ్గించుకో, అలా మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అలా ఉంటుంది. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ సపోజ్ టు బీ ఇన్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీ స్టెప్ అన్నీ తెలుసు. ఎందుకంటే నేను ఏఆర్ రెహమాన్ గారిది ఒక ఏదో రీల్స్లో వచ్చింది. సో ముగ్బాల సాంగ్ ఉంటుంది కదా, ముగ్బాల. సో అది పాడింది ఐ థింక్ హీజ్ ఫేమస్ మన మనుగర్, అది మనుగారు పాడారు కదా. సో ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఏఆర్ రెహమాన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. నేను ఏ టోన్లో పాడాలి ఒక 20-30 టైమ్స్ ట్రై చేశాక దే ట్రైడ్ సంథింగ్ ఎల్స్ అండ్ అది ఫైనలైజ్ చేశారు. అండ్ అంటే ఇప్పుడున్న ప్యాటర్న్లో కూడా ఇంత చాయిసీ ఉన్నారా మ్యూజిక్ డైరెక్టర్స్? ఎస్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు నేను కంపోజ్ చేసేటప్పుడు, నేను పాడించేటప్పుడు నేను పాడేది ఒకలా ఉంటుంది, మ్యూజిక్ సింగర్ పాడేది ఒకలా ఉంటుంది. ఓకే, సో ఆ పాటకి ఏది ఇంపార్టెంట్ అనేదే సింగర్ దగ్గర నుంచి మనం తెప్పించుకుంటాం. ఓకే, సో ఈ ప్లేస్మెంట్లో రికార్డింగ్ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ఓకే, జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. సో ఎలా పాడాలి, ఇప్పుడు ఆ పాటకి ఎంత ఫీల్ పెట్టాలి, ఎంత హస్కీగా పాడాలి, ఎంత బ్రైట్గా పాడాలి, ఎంత ఎక్స్ప్రెసివ్గా పాడాలి, ఎంత ఎమోషనల్గా పాడాలి, అదంతా సింగర్కి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ఇన్పుట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సింగర్ని ఎలా చూస్ చేసుకుంటారు బేసిక్గా? వాట్ ఈస్ ద బేసిక్ థింగ్ టు చూస్ ఏ సింగర్? లైక్ ఫీల్ ఆ డైరెక్టర్ ఇదని చెప్తాడా? కొంతమంది డైరెక్టర్ రెఫరెన్సెస్ ఇస్తారు, ఈ సింగర్ అయితే బాగుంటుంది, ఆ సింగర్ అయితే బాగుంటుంది అని. ఓకే, లైక్ టెక్నికల్లీ ఈ సాంగ్కి ఫీల్కి ఇలా బాగుంటుందని డస్ ఇట్ హ్యాపెన్? టెక్నికల్లీ ఇప్పుడు సాంగ్ కంపోజ్ చేసే వరకు తెలియదు ఇతనితో పాడించాలి ఏంటని. ఓకే, కొంతమంది ఈ సింగర్తో పాడిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ సింగర్ని మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే కొంతమంది కంపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, స్పెసిఫిక్ సింగర్స్ లైక్ శంకర్ మహాదేవన్ గారు, ఓకే, బాలు గారు, కార్తిక్ గారు, శ్రేయా ఘోషల్ గారు, ఇలా స్పెసిఫిక్ సింగర్స్ ఉండేటప్పుడు వాళ్ళని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఎంత రేంజ్లో పాడగలరు, ఎంత హైలో పాడగలరు, ఎంత లోలో పాడగలరు, దానికి తగ్గట్టుగా కంపోజ్ చేసుకోవడం అదంతా వెరీ బిగినింగ్. లైక్ సింగర్ రెఫరెన్స్ ఇస్తారు కదా డైరెక్టర్, ఈ సింగర్తో పాడిస్తే బాగుంటుంది అని. సో దానికి తగ్గట్టుగా కంపోజ్ చేయడం అదండి. కొన్నిసార్లు కంపోజిషన్ అంతా అయిపోయిన తర్వాత మనకు జడ్జ్మెంట్ వస్తుంది, ఓకే లవ్ సాంగ్, ఈ లవ్ సూదింగ్ మెలడీ సాంగ్ కార్తిక్ పాడితే బాగుంటుంది, కార్తిక్ గారు పాడితే బాగుంటుంది, దానికి తగ్గట్టుగా అంతే. అసలు సాంగ్ స్టార్ట్ అవ్వకముందే దే విల్ థింక్ దట్ ఓకే ఈ సాంగ్ ఇలా ఉండబోతుందని వాళ్ళకి ఒక ఐడియా, డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఈ ప్లేస్మెంట్లో ఇలా వస్తుంది, ఆ ప్లేస్మెంట్లో ఈ సిచ్యువేషన్లో ఈ పాట కాబట్టి ఈ సిచ్యువేషన్కి ఈ సింగర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనే థాట్తో రెఫరెన్స్ ఇస్తారు. అప్పుడు మనం కంపోజ్ చేసినప్పుడు ఆ సింగర్ని మైండ్లో పెట్టుకొని ఆయనకి ఎంత హై అవుతుంది, ఎంత తక్కువ అవుతుంది, ఇలా ఎంత సస్టైన్ అవుతుంది, ఏంటి అనేది టెక్నికల్గా అప్పుడు మనం కంపోజ్ చేసినప్పుడు ఉంటుంది. కొన్ని పాటలు మనం చేసేసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వర్షన్ పాడేస్తూ ఉంటాం, రఫ్ ట్రాక్స్, రఫ్ వర్షన్స్. కొన్నిసార్లు అవే ఫైనల్ అయిపోతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో మీరు దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్, ఆయన పాడిన సాంగ్స్ మోస్ట్లీ డైరెక్టర్ ఫైనల్ చేసిన పాటలే అనమాట. లైక్ వేరే సింగర్కి వెళ్ళకుండా మీ వాయిసే ఉంచండి బాగుంటుంది అని. అలా దేవిశ్రీ ప్రసాద్ గారిది, అనిరుద్ధ్ కూడా అసలు పాటల్లో సగం పాటలు అనిరుద్ధ్. ఇప్పుడు బీమ్స్ అన్నది, బీమ్స్ సిసిరోలి అన్న కూడా ఆయన కంపోజ్ చేసి, అంటే ఆయన పెట్టాలి అని ఏమీ అనుకోరు, డైరెక్టర్స్ కాల్ అదనమాట. ఈ వాయిసే బాగుంది ఉంచదాం. లైక్ ఎలా అంటే ఆ వాయిస్తోనే ఒక 100 సార్లు ట్రాక్ విని ఉంటారు, ఆ వాయిస్తోనే షూట్కి వెళ్ళి ఉంటారు, ఆ వాయిస్తోనే ఎడిట్స్ చేసి ఉంటారు. సో అందరికీ ఆ వాయిస్ అలవాటు అయిపోతుంది, ఈ పాటకి ఈ వాయిసే సెట్ అని. కొన్ని పాటలు అలా ఓకే అయిపోతాయి, మన ఓన్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ వాయిసెస్ ఓకే అయ్యేటట్టు. అండ్ ఇట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ టైం, లైక్ ముందే అనుకోవచ్చు, తర్వాత అనుకోవచ్చు, ఒక వర్షన్ అయిపోయిన. ఈ మధ్య మూవీ థియేటర్లో ఒకరు వాయిస్ ఉంటుంది, ఓటీటీలో ఇంకొకరు వాయిస్ ఉంటుంది. ఐ థింక్ అక్కడ చూసి మేబీ అట్లా కూడా. ఎగ్జాక్ట్లీ. సో మ్యూజిక్ ప్రొడక్షన్లో బడ్జెట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా? మోస్ట్లీ ఎస్. లైక్ హౌ? ఇప్పుడు బడ్జెట్ డిపెండ్ ఖచ్చితంగా ఉంటుంది మ్యూజిక్ ప్రొడక్షన్లో. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ద సౌండ్, క్వాలిటీ ఆఫ్ ద మ్యూజిక్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు పుట్ సమ్ బడ్జెట్. ఓకే, లైక్ ఇప్పుడు కీబోర్డ్ ఎవరైనా వాయిస్తారు, గిటార్ ఎవరైనా వాయిస్తారు, ఫ్లూట్ ఎవరైనా వాయిస్తారు, ప్రోగ్రామింగ్ ఎవరైనా చేస్తారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో మోర్ లైక్ ఫ్లూటిస్ట్లో విద్వాంసులు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఇలా మనకి చెప్పుకున్న నవీన్ కుమార్ గారు, కమలాకర్ గారు ఇలా వెళ్తూ ఉంటారు. సో ఆ ప్లేస్మెంట్లో ఫ్లూట్ ఉంది, మనకు ఫ్లూట్ ఉంది.
ఆ ఫ్లూట్ చెప్పాను కదా, ఫ్లూట్ ఎవరైనా వాయిస్తారు. ఓకే. బట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్లూట్, ద క్వాలిటీ ఆఫ్ ద టోన్, ద వే ఆఫ్ ప్లేయింగ్, ద వే ఆఫ్ ఎమోషన్ వైల్ పుట్టింగ్ ఇన్ ద రికార్డింగ్, అదంతా బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక ఎక్స్ ఫ్లూటిస్ట్ పర్సన్ ఇంత తీసుకున్నాడు, ఒక వై ఫ్లూటిస్ట్ పర్సన్ ఇంత తీసుకుంటున్నాడు. బట్ ఎక్స్ కన్నా వై వాల్యూయే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఫ్లూట్ ప్లేయర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, మోర్ ప్రొఫెషనల్ ప్లేయర్. ఈ ఎక్స్ ఫ్లూట్ ప్లేయర్ ఏంటంటే హీఈస్ అ రికార్డింగ్ ప్లేయర్, వెరీ వెల్ గుడ్ ప్లేయర్, మంచి కమర్షియల్ మూవీస్కి చాలా వాయించారు. బట్ మోర్ దెన్ హిమ్ ఈ వై అనే ఫ్లూట్ ప్లేయర్ ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం, మోర్ ఫిలిమ్స్కి వర్క్ చేయడం, మోర్ వే ఆఫ్ ప్లేయింగ్ ఫ్లూట్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్, ఇంకా మోర్ స్టైల్లో ఎలా ప్లే చేయగలరు ఏంటి అని ఆయనకి వెళ్తుంది. సో బడ్జెట్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈయన ఒక 15,000 తీసుకుంటే ఆయన ఒక 50,000 తీసుకుంటాడు ఫ్లూట్కి. ఓకే. ఫ్లూట్ ఇద్దరు ఫ్లూట్ ప్లే చేస్తారు, బట్ ద క్వాలిటీ అండ్ ద టోన్ అండ్ ద ఎమోషన్ అండ్ ద వే ఆఫ్ సౌండ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్కి 20,000 ఇస్తే ఒక ఆర్టిస్ట్ని తీసుకుంటాడు, 50,000 ఇస్తే ఒక ఆర్టిస్ట్ని తీసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఓకే. ఓకే. డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ రోల్ మ్యూజిక్ డైరెక్టర్కి. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఈ లిమిటెడ్ బడ్జెట్ ఇస్తే ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే ఎవరు ఉంటారు ఏంటి అనే దాన్ని చూస్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని, ఫ్లూట్ ప్లేయర్స్, సెషన్ ఆర్టిస్ట్ని వీళ్ళని అరేంజ్ చేసుకొని వాళ్ళతోనే క్యారీ ఆన్ అవుతారు. ఇంకా మంచి బడ్జెట్ ఇస్తే తను అనుకున్న ఆర్టిస్టులతో వెళ్ళడం, అది ఫర్దర్ ఎలా అవుతుంది ఏంటి అనేది బడ్జెట్ ఇచ్చిన తర్వాత ఈ ఆర్టిస్ట్తో వెళ్తే బాగుంటుంది, ఈ ఆర్టిస్ట్తో వెళ్తే బాగుంటుంది అని అప్పుడు వస్తుంది. బడ్జెట్ ఇంతే ఉందంటే ఈ ఆర్టిస్ట్తోనే వెళ్ళిపోదాం అనే థాట్ ఉంటుంది. సో ఈ మ్యూజిక్ బడ్జెట్లో సింగర్స్ కూడా ఇంక్లూడ్ ఉంటుందా, లేకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్ బ్రో. లైక్ ప్రొడక్షన్ బ్యానర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు మొత్తం బడ్జెట్ అంతా సింగర్స్తో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే లేదు మాకు సింగర్స్తో సంబంధం లేదు, జస్ట్ మ్యూజిక్ మాత్రమే మా సంబంధం అంటే అప్పుడు ఆ బడ్జెట్ ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు, సింగర్స్ బడ్జెట్. సో అదంతా ముందే మాట్లాడుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ అగ్రిమెంట్ టైమ్స్లో లేదా ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడు మీకు ఈ బడ్జెట్ ఇస్తాం, ఈ బడ్జెట్లో మ్యూజిక్, సింగర్స్, ఎవ్రీథింగ్ మీరే ఫినిష్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే నాకు ఈ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది, ఈ బడ్జెట్ ఇస్తే నాకు అలాంగ్ విత్ సింగర్స్తో చేస్తాను, లేదంటే ఈ బడ్జెట్ మీరు ఇంత ఇవ్వలేకపోతే సింగర్స్ది మీరు చూసుకోండి, మ్యూజిక్ అంతా నేను చూసుకుంటాను, ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ అదంతా నేను చూసుకుంటా, సింగర్స్ది మీరు చూసుకోండి. లైక్ ఈ కన్వర్జేషన్ సినిమా కంటే ముందే అండ్ ఆ బడ్జెట్లోనే ఫైనల్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కూడా ఎవ్రీథింగ్ అవ్వాలి. ఓకే. ఎక్సెప్ట్ డిటిఎస్. ఓకే. డిటిఎస్ మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధం లేదు. డిటిఎస్కి మ్యూజిక్ ఇవ్వడం వరకే సంబంధం, లైక్ ఎక్స్పోర్ట్స్ ఇవ్వడం వరకే, అదంతా ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ మనకు మూవీస్లో ఫోలే ఉంటుంది, లైక్ నాయిస్ కానీ డ్రమ్స్ సౌండ్ కానీ వాట్ ఎవర్ మనకు వినిపించే సౌండ్ అంతా మ్యూజిక్ డైరెక్టర్దేనా? కాదు. ఓకే. మరి దానికి ఏంటి? ఒక సీన్కి, ఒక ఫైట్ సీన్కి RR 1 సౌండ్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, RR రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వితౌట్ ఎనీ వాయిసెస్ ఆర్ ఎనీథింగ్, ఏమన్నా జస్ట్ మ్యూజిక్ మాత్రమే. ఓకే. జస్ట్ మ్యూజిక్ మాత్రమే వినిపించేది RR బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్, డైలాగ్. ఓకే. క్రౌడ్ అంటే డైలాగ్, అరుపులు, కేకలు, అదంతా డైలాగ్. లైక్ జుప్ జుప్ టుప్ టుప్ కార్ సౌండ్, ఇదంతా ఎస్ఎఫ్ఎక్స్. మ్యూజిక్ వెనకర అనేది మ్యూజిక్. సో 3 డిఫరెంట్ పార్ట్స్. సో మ్యూజిక్ డైరెక్టర్కి సౌండ్ ఎఫెక్ట్స్ వాటితో సంబంధం లేదు, మ్యూజిక్ డైరెక్టర్ జస్ట్ మ్యూజిక్తోనే సంబంధం. ఆ రెండు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సౌండ్ ఎఫెక్ట్ డిపార్ట్మెంట్, డబ్బింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బింగ్, క్రౌడ్, అరుపులు, కేకలు డబ్బింగ్ వాళ్ళు చూసుకుంటారు. సౌండ్ మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటాడు. ఎస్ఎఫ్ఎక్స్ టీమ్ చూసుకుంటుంది. సో ఈ మూడిటిని క్లబ్ చేసి వెళ్ళేదే డిటిఎస్, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. అది వెరీ ఫైనల్ మిక్స్. అది డిటిఎస్ ఇస్ ఫైనల్ మిక్స్. సాంగ్ మిక్స్ మళ్ళీ వేరు. ఓకే. ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకో ఫైనల్ ఇస్తారు. ఓకే. లైక్ థియేటర్ వర్షన్లో ఇస్తారు అంతే. అండ్ ఈ మిక్సింగ్ కూడా థియేటర్ వర్షన్కి ఒకలాగా, మొబైల్ వర్షన్కి ఓటీటీకి ఒకలాగా ఉంటుంది. అంతే కదా. మీరు టీవీలో చూసేది, ఫోన్లో చూసేవి, ఓటీటీలో చూసేవి స్టీరియో అనమాట. ఓకే. జస్ట్ 2 స్పీకర్స్. థియేటర్లో చూసేది సరౌండ్ స్పీకర్స్, లైక్ మొత్తం ఆల్ ఛానల్స్ అనమాట. సెంటర్, లెఫ్ట్, రైట్, సైడ్, లెఫ్ట్, సైడ్, రైట్, సైడ్ లో, బ్యాక్ అండ్ బ్యాక్ స్పీకర్స్. సో అదంతా డిటిఎస్.
టీవీలో వీటిలో చూసేది, ఫోన్లో చూసేది స్టీరియో. అండ్ సౌండ్ మిక్సింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సౌండ్ మిక్సింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ వర్షన్స్ కానీ ఆ వర్షన్ 7.1 వర్షన్ వేరేలా ఉంటుంది, 5.1 వర్షన్ 5.1 వేరేలా ఉంటుంది, 7.1 వేరేలా ఉంటుంది, డాల్బీ అట్మాస్ వేరేలా ఉంటుంది. ఓకే 5.1 కంటే ముందు 2.1 అంటే స్టీరియో. అవును. సో స్టీరియో వర్షన్ వేరేలా ఉంటుంది. సో రిలేటెడ్గా ఇప్పుడు 5.1 అనేది ఒక డాల్బీ అట్మాస్ 7.1 ఛానల్లో వచ్చి అప్గ్రేడ్ అయిన తర్వాత నుంచి 5.1 అనేది తగ్గిపోయింది. ఓకే. సో 7.1 ఈజ్ ఈక్వల్స్ టు డాల్బీ చెయ్యాలి. 7.1 చేస్తున్నారంటే డాల్బీ చేసుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్, సినిమా క్వాలిటీ, పెద్ద హై రేంజ్ లాంటి సినిమా, యాక్షన్ సినిమా అది ఇదంటే డాల్బీకి వెళ్తారు. స్టీరియో మిక్స్ కూడా అదే సైమల్టేనియస్గానే అయిపోతుంది. పెద్ద డాల్బీ చేసినప్పుడు స్టీరియో కూడా అయిపోతుంది. దాన్ని ఎక్స్పోర్ట్ పెట్టే విధానం ఇది స్టీరియోలో వెళ్తుంది, ఇది డాల్బీలో వెళ్తుంది, అంతే. సో సాంగ్ కంపోజిషన్లో ఒక లిరిసిస్ట్ ఎప్పుడు ఎంటర్ అవుతాడు, ఐ మీన్ సీన్లోకి? ఐ మీన్ ఈజీ వెరీ మచ్ రిలేటెడ్ టు మెలోడీ, ఆ ట్యూన్లో కూడా ఇన్వాల్వ్ అవుతాడా, లేకపోతే లిరిసిస్ట్ ఓన్లీ విల్ కీప్ అప్ టు దిస్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ర్యాపో బిట్వీన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్. వాళ్ళ బాండ్ బట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా వద్దా, సజెషన్స్ ఇవ్వాలా వద్దా. సో లిరిసిస్ట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాంగ్. ఇప్పుడు ఒక సాంగ్ షూట్కి వెళ్ళాలి, డ్యూయట్ సాంగ్ ఉంది. సో సాంగ్ షూట్ కన్నా ముందు, షూట్ స్టార్ట్ చేయకముందే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సాంగ్ చేసేస్తాం. ఓకే. సాంగ్ చేసినప్పుడు, ట్యూన్ చేసినప్పుడే మనం లిరిసిస్ట్ని ఏ లిరిసిస్ట్ అయితే బాగుంటుంది, ఏ లిరిసిస్ట్ రాస్తే బాగుంటుంది ఏంటి అని అప్పుడు డిసైడ్ అయ్యి ఆ లిరిసిస్ట్ని పిలిపించుకొని ట్యూన్ ఆయనకి వినిపించి, ఆ ఈ ట్యూన్లో ఎలాంటి ఏంటి అనేది లిరిక్ రైటర్కి డైరెక్టర్ పాయింట్స్ ఇస్తారనమాట. లైక్ డైరెక్టర్ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అదంతా చెప్తారు. మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్ దగ్గర ఏం చూస్తాడు అంటే అవి మీటర్కి ఉన్నాయా, పదాలు ఎక్కువ అయిపోతున్నాయా, తక్కువ అయిపోతున్నాయా, ట్యూన్కి బాగుందా, వినడానికి సౌండింగ్ బాగుందా, అదంతా మ్యూజిక్ డైరెక్టర్ చూస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి పోయటిక్ సెన్స్ ఉండి, మంచి రైటింగ్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఆయన కూడా ఈ లైన్ ఇలా మారిస్తే బాగుంటుంది, ఆ లైన్. సో వాళ్ళ దానికన్నా డైరెక్టర్, లిరిక్ రైటర్కే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒక సాంగ్ రాయడంలో. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పాల్సి వస్తే, ఇప్పుడు చెప్పినట్టు సాంగ్ షూట్కి వెళ్ళాలి, షూట్ అవ్వాలి అంటే ముందు మన సాంగ్తో పాటు లిరిక్ కూడా అప్పుడే కూర్చోబెట్టి రాయించేసుకోవాలి. ఓకే. సో ఆ ట్యూన్కి తగ్గట్టుగా లిరిక్స్ రాస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది డైరెక్టర్స్ ఆయన డైరెక్టరే లిరిక్స్ రాసుకొని ఇది నేను కొన్ని పదాలు లిరిక్ రాసుకున్నాను, మీరు దీనికి ట్యూన్ చేయాలంటే కొన్నిసార్లు లిరిక్కి తగ్గట్టుగా ట్యూన్ చేయాల్సిన వర్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఐ థింక్ ఇట్స్ ఆల్ క్రియేటివ్ ప్రాసెస్. అంటే ఇది ముందు అని ఏం లేదు, ఏదైనా ఏది బాగా స్టార్ట్ అవుతాయి అంతే. ఎగ్జాక్ట్లీ. నాకు బాగా గుర్తు, కిరణ్ గారు బాహుబలి ఏదో ఇంటర్వ్యూలో వై కట్టప్ప కిల్ బాహుబలి అనే సాంగ్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. కానీ సౌండింగ్ బాగా రావట్లే అని ఓన్లీ వై అనే పదాన్ని యూజ్ చేశారంట. అవును. ఐ ఫీల్, ఐ మీన్ క్రియేటర్స్ అందరూ ఎంత పెద్దోళ్ళైనా దేర్ ఆల్ నార్మల్, ఐ మీన్ హ్యూమన్ లాగా ఆలోచిస్తూ అంతే, బాగుందా లేదా. ఎలా అయినా ఎంత క్రియేటివ్ బ్రెయిన్ అయినా సరే వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారనేది ఫస్ట్ మేము ఆలోచించాలి. లైక్ డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, టీఓపీ కానీ, ఆడియన్స్ ఎలా తీసుకుంటాడు, ఈ పాటను ఆడియన్స్ ఎలా రీచ్ చేసుకోగలరు, ఈ పాటను ఆడియన్స్ తీసుకుంటారా లేదా అనేది ఫస్ట్ జడ్జ్మెంట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్కే ఉంటుంది. లైక్ సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి మోర్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మ్యూజిక్తో, సినిమాతో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ సాంగ్స్ అనేది ఈ సాంగ్ని జనాలు తీసుకుంటారా లేదా, ఈ సాంగ్ ఇలా చేస్తే బాగుంటుందా లేదా, ఈ సాంగ్ అలా చాలా పాటలు ఆగిపోయినవి ఉంటాయి, చాలా పాటలు బయటికి రిలీజ్ అవనవి ఉంటాయి. ఒక సినిమాకి చాలా వర్షన్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. ఈ పాట జనాలకి ఎక్కదేమో అని చెప్పి ఆగిపోయిన పాటలు ఉంటాయి, చాలా ఉంటాయి అలాంటివి. సో ఉంటుంది అలా. మీరు అన్నట్టు వై కట్టప్ప కిల్డ్ వై అని ఎలా ఆపేద్దాం అనుకుంటారో అలా మనం చాలా పాటలు కూడా మనం అలా అంటే ఐ థింక్ ప్రతి ఒక్క పాటలో అట్లాంటి 100 థింగ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఒక సాంగ్ మెలోడీ కోసం చేంజ్ చేసిన పదాలు కానీ. అవును. ఒక మ్యూజిక్ కంపోజిషన్లో యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫండమెంటల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు ఎక్కువ తెలీదు మ్యూజిక్లో. లైక్ సారేగమా పదనిసా ఇవన్నీ యూజ్ చేస్తారా ఇప్పుడు కూడా అంటే హౌ యూస్ఫుల్ దే ఆర్ ఫర్ మ్యూజిక్ కంపోజిషన్ ఆర్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? ఫండమెంటల్ ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యూజిక్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్కి బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. లైక్ శృతి గురించి,
టెంపో గురించి, బీట్ గురించి, అన్నిటికంటే ముందు తెలియాల్సింది ఆడియన్స్ గురించి. ఆడియన్స్ ఎలా పాటని ఎలా తీసుకోగలరు ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యూజిక్ ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఒకప్పుడు ఇంజనీర్గా చేసేటప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఏమీ రాని మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. లైక్ కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, వీళ్ళది ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ట్యూన్ పాడటం, లేదా సీన్ ఎమోషన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం కొంతమంది ఉన్నారు. కొంతమంది మోర్ నాలెడ్జ్, లైక్ మ్యూజికల్గా ఎవ్రీథింగ్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. మ్యూజికల్గా ఏమీ తెలియని మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిగ్గీస్, బట్ స్టూడియోస్కి నేను ఒకప్పుడు ఇంజనీర్గా చేసేటప్పుడు చాలా సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ అని, చాలా ప్రైవేట్ సాంగ్స్, క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్, సినిమా పాటలు, చిన్న సినిమా పాటలు, పెద్ద సినిమా పాటలు, అలా చాలా వరకు నేను కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఏమీ చూసిందే. లైక్ వాళ్ళకి టెంపో నాలెడ్జ్ కానీ, శృతి నాలెడ్జ్ కానీ, శృతి పట్టుకోవడం కానీ, లైక్ మనం వీళ్ళు చెప్తుంది వాళ్ళకి అర్థం కాకపోవడం, వాళ్ళు చెప్తుంది వీళ్ళకి అర్థం కాకపోవడం, ఇవన్నీ నేను చూశాను. సో బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఉండాల్సింది టెంపో సెన్స్, శృతి నాలెడ్జ్, శృతి ఇన్ ద స్కేల్, మ్యూజికల్గా చెప్తున్నా, స్కేల్ నాలెడ్జ్, టెంపో సెన్స్, బీట్ ఎలా ఉండాలి, ఏం ఉండాలి, అదంతా ఇంకా డెవలప్మెంట్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ చేసిన తర్వాత ఈ సాంగ్కి ఈ బీట్ బాగుంటుందా లేదా అనేది జడ్జిమెంట్. మ్యూజిక్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ జడ్జిమెంట్. ఒకరు ఎవరైనా యూజ్ చేసి బాగుందా లేదా, బాగున్న దాన్ని ఇంకెంత బాగా చేయగలరు అనేది మ్యూజిక్ డైరెక్షన్. లైక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్న దాంట్లో ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్కి జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఆ జడ్జిమెంట్లో ఆయనకి బేసిక్గా అన్నీ వచ్చి ఉండాలి. డైరెక్టర్ just like a director judgment, yes he doesn't do cinematography, yes exactly. I mean basics అయితే వచ్చి ఉండాలి. యా, జడ్జి చేయాలంటే he must know some basics about those topics. ఇప్పుడు మీరు డైరెక్షన్లో డిఓపి చేశారంటే ఈ కెమెరా ఈ ఫ్రేమ్ పెడితే బాగుంటుంది అని డైరెక్టర్ సమ్ సజెషన్స్ ఇస్తుంటారు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్ అంతే, బేసిక్స్ అన్నీ వచ్చి ఉండాలి బేసిక్గా. మీకు ఇంట్లో ఇన్స్పిరేషన్ ఎవరు బేసిక్గా? మీ మదరా, ఫాదరా? లైక్ ఐ థింక్ ఇంట్లో నుండి రాకపోతే అది ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా వరకు కూడా మా మామయ్య ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. సో అలా నాకు చిన్నప్పటి నుండి చూసి ఫోటోగ్రఫీ, నేను సినిమాటోగ్రఫర్ అయ్యాను. సో హూ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? మా మమ్మీ అని చెప్పుకోవచ్చు. ఓకే. మా మమ్మీ, ఇద్దరు మోస్ట్లీ మమ్మీ డాడీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు అంతా స్కూల్స్ కాలేజెస్లో ఉండేటప్పుడు సినిమాకి తీసుకెళ్ళేది డాడీ. ఓకే. టీవీలో పాటలు పెట్టేది మమ్మీ. ఓకే. సో ఇద్దరు బ్యాలెన్స్ అనమాట. నాకు సినిమాకి వెళ్తే పాటలు వింటాను, ఇంట్లో ఉంటే మా అమ్మ పాటలు పెడుతుంది. పాటలు ఇద్దరు అనమాట. మా మమ్మీ, మై మామ్ యూస్ టు సింగ్ చిన్నప్పుడు, లైక్ స్కూల్స్లో లైక్ ఇంట్లో పాడటం, ఇంట్లో అందరితో పాడించుకోవడం, అలా మా మమ్మీ మంచిగా పాటలు పాడేవి. పాత ఓల్డ్ 70s 80s సాంగ్స్ అలా పాడేది. సో నాకెప్పుడు స్పెసిఫిక్గా వచ్చి నేను పాడేటోడిని ఇలా ఏం చెప్పలేదు. ఎప్పుడు నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మై మామ్ యూస్ టు సే దట్ నేను చిన్నప్పుడు పాటలు పాడేదాన్ని, నాకు పాటలంటే ఇష్టం. అలా చెప్పిన తర్వాత ఓకే, నీ నుండే వచ్చింది నాకు ఈ కనెక్షన్, అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను అని అలా మా మమ్మీతో కాన్వర్జేషన్స్. అలా మోర్ చెప్పాలనుకుంటే బోత్ మమ్మీ అండ్ డాడీ 50-50. సో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే సాఫ్ట్వేర్స్ అండ్ ఎక్విప్మెంట్స్, ఒక బేసిక్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఏమేమి కావాలి? బేసిక్ మ్యూజిక్ డైరెక్టర్ లైక్ స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మ్యూజిక్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి బ్రో. లైక్ FL స్టూడియో, ప్రో టూల్స్, లాజిక్, ఏబుల్టన్, క్యూబేస్ అలా ఉన్నాయి. విండోస్లో కొన్ని ఉంటాయి, యాపిల్ మ్యాక్ ఓఎస్లో కొన్ని ఉంటాయి. సో బేసిక్గా నేర్చుకోవాల్సిన వాళ్ళు లైక్ మినిమల్ విండోస్ ల్యాప్టాప్ ఉంటే FL స్టూడియో, ఏబుల్టన్, క్యూబేస్. ఐ మీన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు FL స్టూడియో ఎక్కువ yes ఐ థింక్ ఇట్స్ ఫ్రీ కదా. ఇట్స్ ఫ్రీ డా. సో అలా నేర్చుకుంటారు కొంతమంది ఏబుల్టన్, క్యూబేస్, విండోస్ ఉండే ల్యాప్టాప్స్లో. సో నేను నేర్చుకోవడం ఏంటంటే, నేను సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్గా నేర్చుకున్నాను కాబట్టి నేను నేర్చుకున్నది ప్రో టూల్స్ అనే డాతో నేర్చుకున్నాను. ఇట్స్ యూనివర్సల్ డా. ఓకే. యూనివర్సల్. నువ్వు యూనివర్స్లో ఏ కార్నర్కి ఏ మూలకి వెళ్ళినా, లైక్ సౌండ్ డిజైన్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఫైనల్ మిక్స్ ఎఫెక్ట్స్ ఏదైనా ప్రో టూల్సే. ఓకే. అది యావిడ్ వాళ్ళది, యావిడ్ కంపెనీ వాళ్ళది ప్రో టూల్స్. లైక్ వీడియో ఎడిటింగ్కి కూడా. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో నేను ఫస్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్నంత ప్రో టూల్స్ రికార్డింగ్ కానీ, మిక్సింగ్ కానీ, మాస్టరింగ్ కానీ.
ఆ తర్వాత కంపోజర్ అయిన తర్వాత ప్రోగ్రామింగ్ అదంతా నేను లాజిక్ ప్రో ఎక్స్ అనేది యాపిల్ వాడిది, లాజిక్ ప్రో ఎక్స్ అనే దాంట్లోనే నేను ఓకే. చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చే కంపోజర్స్ కానీ, పాత కంపోజర్ రెహమాన్ గారు, ఎవరైనా ఏ ప్రోగ్రామర్ అయినా, ఏ కంపోజర్ అయినా ఇప్పుడు లాజిక్లోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 80% ఆఫ్ ద పీపుల్ వర్క్స్ ఆన్ లాజిక్. ఓకే. కొంతమంది ఏబిల్టన్, క్యూబేస్లో కూడా అంటే వర్క్ జస్ట్ చేస్తారు. ఇంటర్ఫేస్ డిఫరెన్స్ అంతే కదా. ఇంటర్ఫేస్ డిఫరెన్స్, ఆల్గరిథం ఇంటర్ఫేస్ వేరు. ఓకే. ఓకే. ఆ టోన్స్ అదంతా ఇట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఏ టోన్ ఏంటి అదంతా సౌండింగ్ వైజ్ పర్పస్ అంతా అయితే వేరు. సేమ్. పర్పస్ అయితే అన్ని సేమ్. ఏదైనా లైక్ అంతే. వీడియో ఎడిటింగ్ లో కూడా డావెన్సీ ఉంటుంది, డావెన్సీ ఉంటుంది, ప్రీమియర్ ప్రో ఉంటుంది. అలా పర్పస్ అయితే సేమ్. ఇంటర్ఫేస్ అండ్ దాంట్లో ఉన్న ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నేనైతే ప్రో టూల్స్ అండ్ లాజికే యూస్ చేస్తాను. ప్రో టూల్స్ ఇప్పుడు తగ్గిపోయింది బికాజ్ ఐఎమ్ మోర్ ఇంటూ లాజిక్. ఓకే. ప్రోగ్రామింగ్, మిక్సింగ్, మాస్టరింగ్, అరేంజ్మెంట్ అంతా దాంట్లోనే నేను చేసుకుంటున్నాను. ఓకే. సో నా వరకు వచ్చేసరికి నేను లాజిక్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఓకే. వెన్ ఫైనల్ మిక్సెస్కి ఇచ్చేటప్పుడు లాజిక్ సెషన్ ఇవ్వలేను నేను. దాని ఎక్స్పోర్ట్స్ అంతా సపరేట్గా ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రో టూల్స్ అనే వాటిల్లో ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళ ఫైనల్ మిక్స్ అది వాళ్ళ సైడ్. ఓకే. అండ్ ప్లగిన్స్ అన్నీ కూడా ఇన్బిల్ట్ ఇస్తారా లైక్ మనం కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే. లైక్ వాట్ ఆర్ ద బేసిక్ ప్లగిన్స్ ఒక అవ్వడానికి, మీ ఒక సాంగ్ అవ్వడానికి ఇప్పుడు ఎక్కువ అవన్నీ నాకు తెలిసి బేసిక్ ప్లగిన్స్ అంటూ కొన్ని బేసిక్ ప్లగిన్స్ డా వాళ్ళే ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. ఆ పియానో, డ్రమ్ కిట్, గిటార్, హార్ప్స్, బ్రాస్, స్ట్రింగ్స్, ఫ్లూట్స్, ట్రంపెట్స్, రకరకాల ఇన్స్ట్రుమెంట్, సింథసైజర్స్ అన్నీ బేసిక్ డాస్లో ఉంటాయి. ఏబిల్టన్ కానీ, లాజిక్ కానీ, ఎఫ్ఎల్ స్టూడియో కానీ ఉంటాయి. దానికి మించి మనం కొంతమంది కొన్ని కొనుక్కుంటూ ఉంటారు. అంటే దేనికి సంబంధించిన అంటే వోకల్స్ కాదు, ఇన్స్ట్రుమెంట్ బేస్డ్. ఇన్స్ట్రుమెంట్ కాంటాక్ట్ లైబ్రరీస్ అని, ఓమ్నిస్పియర్ అని, నెక్సస్ అని, కీ స్పేస్ అని, బ్యాటరీ అని, స్పెక్ట్రానిక్స్ అని రకరకాల ప్లగిన్స్ ఉంటాయి. ఆ ప్లగిన్స్ కొనుక్కొని చేసుకోవాలి. అందులో టోన్స్ ఉంటాయి, అందులో చాలా టోన్స్ ఉంటాయి. మోర్ సినిమాటిక్ టోన్స్, మోర్ ప్రొఫెషనల్ టోన్స్, మోర్ డీప్గా ఉంటుంది నాలెడ్జ్ దాంట్లో. లైక్ రకరకాల టోన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాటిల్లో. ఓకే. సో నేను నా లాజిక్లో ఉండే బేసిక్ టోన్స్ వాడతాను. కొన్ని నెక్సస్లోవి, ఓమ్నిస్పియర్లోవి, కొన్ని వాటిలో ర్యాండమ్ టోన్స్ అనమాట. అది టోన్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడం ఏంటి అనేది అది డిపెండ్ ఆన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇంజనీర్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎక్విప్మెంట్ వైజ్ కీబోర్డ్స్ కానీ లైక్ బేసిక్ కీబోర్డ్ బ్రో, లైక్ బిగినర్కి ఒక బేసిక్ కీబోర్డ్ ఉన్న చాలు. ఒక లైక్ బిగినింగ్ ఎఫ్ఎల్ స్టూడియో చిన్న కీబోర్డ్, చిన్న కేబుల్, ఒక హెడ్ ఫోన్స్ చాలు, ఒక యావరేజ్ క్వాలిటీ ఉన్న చేసుకోవచ్చు. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ వాటిల్లో నుంచి వచ్చినవే మోస్ట్లీ. సో బేసిక్ చాలు. మరి మనకి మంచి డబ్బులుండి బాగా డబ్బులు పెట్టే వాళ్ళు ఉండి ఇంట్లో సపోర్ట్ అంటే అప్పుడు ఫుల్ హై అండ్ ఎక్విప్మెంట్ కొనుక్కొని నేర్చుకోవచ్చు కూడా. అలా కూడా అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోస్లో చూస్తుంటా, ఒక పెద్ద సెటప్ ఉండి అండ్ కంట్రోలర్స్ ఉంటాయి. అదేంటి? అవన్నీ గేర్స్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్, అనలాగ్ గేర్స్ యూస్ చేస్తాం. కొంతమంది గేర్స్ని ఫిజికల్గా యూస్ చేస్తారు, కొంతమంది గేర్స్ని డిజిటల్గా కూడా యూస్ చేస్తారు. ఓకే. సో డిజిటల్కి ఫిజికల్కి లైట్ డిఫరెన్స్ అని ఉంటుంది. విత్ ద వే ఆఫ్ అవుట్పుట్ విచ్ గివ్స్ డిజిటల్ అండ్ అనలాగ్, ద వే ఆఫ్ క్రిస్ప్నెస్, ద వే ఆఫ్ పవర్, ద వే ఆఫ్ ఎనర్జీ, పవర్ ఎంత పవర్తో బయటకు వస్తుంది అంతా. మీరు చూసిన పెద్ద పెద్ద మిక్సర్స్ అదంతా అనలాగ్ అంటారు వాటిని. డిజిటల్ ఏంటంటే అలాంటిది ఒక ప్లగిన్ రూపంలో వస్తుంది డిజిటల్గా. ఓకే. అది పెద్ద సెటప్ అవసరం. ఐ మీన్ వి కెన్ సీ కంట్రోల్స్ అన్ని దాంట్లో కనిపిస్తాయి. మోస్ట్ కాస్ట్ కూడా దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక అనలాగ్ సెటప్ ఒక 2 lakhs ఉంది అనుకో, ఆ అనలాగ్ యొక్క ఇన్స్ట్రుమెంటే మనం డిజిటల్గా తెచ్చుకోవాలనుకుంటే అదొక 1 lakh ఉంటుంది. ఓకే. ఒక 50,000, 70,000 అలా ఉంటుంది. ఓకే. జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంత డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అంతే. ఓకే. ఎనీ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ సిస్టమ్కి కాన్ఫిగరేషన్ అంటే ఎప్పుడైనా బేసిక్ కాబట్టి బేసిక్ ఉండే దాంతో కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. హై అండ్ ఇప్పుడు సినిమాలు ఇప్పుడు నేను చేసేవాడిని కంటే కొంచెం ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉండే వాటిలోనే వెళ్ళాలి. ఓకే. అండ్ ర్యామ్ అండ్ జీబీ స్పెసిఫిక్ డిపెండ్స్. ఇప్పుడు మ్యాక్లో M1, M2, M3, M4 కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక i7, ఇంతకుముందు i7, i5, i9 అలా వచ్చేవి ఇంటెల్ సిరీస్, ఇప్పుడు M సిరీస్ వచ్చేసింది. సో అలా ఇట్ డిపెండ్స్ ఆన్ అప్గ్రేడేషన్. మనం అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే. సో మీరు ఇంతకుముందు ఇంజనీర్ కదా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత
ఇంకా కూడా ఎవరికైనా ఇంజనీరింగ్ చేస్తున్నారా? యా ఇంజనీర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను తమన్ గారికి కూడా ఇంకా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్ ఫ్రీలాన్స్ లాగా అనమాట. హూ ఎవర్ కాల్స్ మీ వాళ్ళకి వర్క్ చేయడం. మిక్కీ జే మేయర్ గారికి చేస్తున్నాను ఇంజనీర్గా, అండ్ తమన్ గారికి చేస్తున్నాను. మిక్కీ జే మేయర్ గారిది మొన్న రీసెంట్గా అనగనగా ఒక రాజు, ఇప్పుడు నవీన్ పాలిశెట్టి గారిది, ఆయన ఒక సాంగ్ చేశాను. తర్వాత మొన్న రీసెంట్గా హిట్ 3 చేశాను మిక్కీ గారితో. ఓకే ఓకే. కాంతారా వేరే స్టూడియోకి వెళ్ళి వర్క్ చేయడం, ఇదంతా ఇంజనీర్గా ఐఎమ్ డూయింగ్ రెగ్యులర్గా చేసుకుంటున్నాను. అండ్ ఇన్ బిట్వీన్ వచ్చిన ఆపర్చునిటీస్ని, పర్సనల్ ప్రాజెక్ట్స్ని కూడా నేను చేసుకుంటున్నాను, సైమల్టేనియస్గా చేసుకుంటున్నాను. అండ్ రీసెంట్గా వచ్చిన ప్రాజెక్ట్ ఏముంది? రీసెంట్గా దర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సాంగ్, ఒక మంచి సాంగ్ మిక్స్ చేశాను. దాని కంపోజర్ నా ఫ్రెండ్సే, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ చందు అండ్ రవి అని. ఇద్దరు వెరీ వెల్, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. అనగనగానే ఒక ఫిలిం చేశారు వాళ్ళు, సుమన్ గారిది, ఈటీవీ విన్లో వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. అందులో ఉన్న అన్ని సాంగ్స్ నేనే మిక్స్ చేశాను. ఆల్ 4 సాంగ్స్ మిక్స్ చేశా. ఫైనల్ ఆర్ఆర్ కూడా మొత్తం మిక్స్ చేశాను నేను. అది వాళ్ళది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సినిమా ఒకటి వస్తుంది, శ్రీ చిదంబరం అని. వెరీ గుడ్ ఫిలిం, మంచి హార్ట్ టచింగ్ ఫిలిం అనమాట. మంచి కాన్సెప్ట్, మంచి కామెడీ సోనర్ ఫిలిం. సో ఆ ఫిలింలో నేను ఒక సాంగ్ మిక్స్ చేశాను. చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది అని ఒక సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. కార్తిక్ గారు పాడారు. ఓకే, నేను రీసెంట్గా విన్నాను అది. ఎస్, నువ్వు స్టేటస్ పెడితే నేను అదే. సో అదే నా రీసెంట్ మిక్సింగ్ మాస్టరింగ్ సెషన్. కానీ చాలా బాగుంది అసలు, క్వాలిటీ కానీ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. వెరీ గుడ్. ఒకసారి మనం దాన్ని డీకోడ్ చేయొచ్చా? ఐ మీన్ లేయర్ వైజ్గా ఒకసారి డీకోడ్ చేసి ఆప్షన్ ఉందా ఫర్ అస్ ఎక్స్క్లూజివ్లీ? యా, చేయొచ్చు. దానికంటే ముందు ఒక డిస్క్లైమర్. చందు అండ్ రవి, మిమ్మల్ని అడిగే కెమెరా రూపంలో అడుగుతున్నాను. సాంగ్ మనం సెషన్ చూపిస్తున్నాం, మన టాలెంట్ని చూపిద్దాం బయటికి. చూద్దాం బ్రో. ఎస్ లెట్స్ గో. సో దిస్ ఈస్ ద సెషన్ ఆఫ్ ద సాంగ్. ఏంటి బ్రో ఎన్ని ఉన్నాయి? వీడియో ఎడిటింగ్ లేయర్స్ బెస్ట్ కదా బ్రో, సాంగ్లో ఎన్ని ఉన్నాయండి? ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలా ఉంటుంది బ్రో. కొన్ని సాంగ్ దీనికంటే ఎక్కువ ఉంటాయి, కొన్ని సాంగ్ దీనికంటే తక్కువ ఉంటాయి లేయర్స్. ఓకే. సో లైక్ ఇవన్నీ స్టెమ్స్ అంటారా? దీన్ని స్టెమ్స్ అంటారు, మ్యూజిక్ ట్రాక్ స్టెమ్స్ అంటారు బేసిక్. ఓకే. ద ఫస్ట్ స్టాక్ ఈస్ రిథమ్. ఓకే. సో సాంగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రిథమ్ గ్రూప్. అది రిథమ్ ఈ పార్ట్ అనమాట. కీస్ అనేది సాంగ్లో బ్యాకింగ్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ లైక్ పియానోస్, హార్ప్స్, స్ట్రింగ్స్, చిన్న చిన్న సోలో ఇన్స్ట్రుమెంట్స్, ట్రంపెట్స్, ఇవన్నీ సాంగ్ బ్యాకింగ్ డిపెండ్ అయ్యి ఉంటాయి. దాని తర్వాత గిటార్స్, లైవ్ గిటార్స్ అనమాట. లైవ్గా రికార్డ్ చేసి లైవ్ సెషన్స్లో రికార్డ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ సాంగ్స్. తర్వాత గిటార్స్లోనే రకరకాల గిటార్స్, స్పానిష్ గిటార్స్, యూక్లిలీ గిటార్స్, అకౌస్టిక్ గిటార్స్, ఎలక్ట్రిక్ గిటార్స్, నైలన్ గిటార్స్, ఇలా ఆ సాంగ్కి ఏంది ఇంపార్టెంట్ అనేది డిపెండ్, మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ అనమాట. తర్వాత వైలెన్స్, చిల్డ్రన్ కోరస్, మెయిల్ కోరస్. ఐ ఫీల్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద సాంగ్. ఈ సాంగ్కి స్టార్టింగ్ సాంగ్ ఓపెన్ అవడమే చిల్డ్రన్ కోరస్తో స్టార్ట్ అవుతుంది. ఎస్. తర్వాత మెయిల్ కోరస్, తర్వాత కార్తిక్ మీన్స్ ద ఎవర్ గ్రీన్ సోల్ఫుల్ వాయిస్ కార్తిక్ గారు. తర్వాత మనీషా ఎర్బత్నేని వాయిస్, తర్వాత ఫీమేల్ వాయిస్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ చందు వాయిస్. సో ఇదంతా మ్యూజిక్ని ఇన్ని పార్ట్స్కే డివైడ్ అయిన సాంగ్ అనమాట ఈ సాంగ్. రిథమ్, ఏ పాటకైనా రిథమ్, కీబోర్డ్స్, వాయిస్, కోరస్, బేస్. తర్వాత అడిషనల్ యాడ్-ఆన్స్, గిటార్స్, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్స్, వైలెన్స్, కోరస్లు, యూక్లిలీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది మన ఈ సాంగ్ యొక్క సెషన్ అనమాట. సో మనం సాంగ్ బేసిక్ సెషన్స్ నుంచి నేను నా వే ఆఫ్ ట్రీట్మెంట్ ఒక సాంగ్కి ఎలా ట్రీట్ చేస్తానంటే, ఫస్ట్ వాళ్ళు స్టెమ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను సాగ్రిగేట్ చేసుకుంటా. రిథమ్ అంతా ఒక సెక్షన్, కీబోర్డ్స్ అంతా ఒక సెక్షన్, బేస్ అంతా ఒక సెక్షన్, అలా. లైక్ ఈ ఫైల్ని మీకు ఎట్లా పంపిస్తారు? ఈ ఫైల్ని నాకు గూగుల్ డ్రైవ్ ద్వారా, అంటే ఆ ఫైల్ ఫార్మాట్ వేవ్
ఓకే వే ఫార్మాట్లో పంపిస్తారు. ప్రతిదీ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వేవ్ ఫార్మాట్లోనే పంపిస్తారు. ఓకే అంటే ఈచ్ ఇన్స్ట్రుమెంట్ సపరేట్ వేవ్ ఉంటుంది. సో అందుకే మీకు చూడగానే భయపడ్డారు అన్ని ట్రాక్స్ ఉన్నాయంటే. సో ఎవ్రీథింగ్ ఒక్కొక్క ట్రాక్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ సౌండ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈ సెగ్మెంట్లోకి వచ్చేసరికి రిథమ్ సెక్షన్ సెగ్మెంట్ అనమాట. ఓకే. సో ఫస్ట్ నేను క్లాప్ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు క్లాప్ని అదొక్కటే వినిపించేలా చేస్తా. ఓకే. లైక్ ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, వచ్చింది. సో ఆ పెద్దగా చిన్నది అనేది బేస్ ఫౌండేషన్ రిథమ్లో వన్ ఆఫ్ ద ట్రాక్. ఓకే. ఆ రిథమ్ గురులో వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ లాగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్లాప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా. సో దానికి నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇచ్చిన నెక్స్ట్ స్టెమ్లో డోల్ అనేది ఒక స్టెమ్ అని. మనం డోల్ మీరు చూసే ఉంటారు, లైక్ పంజాబీ డోల్ ఇది. సో ఆ డోల్ని మీకు సోలో చేసి వినిపిస్తే ఇది ఒక బేసిక్ ఇన్స్ట్రుమెంట్ రిథంలో. తర్వాత ఒక డప్పు లాంటి ఇన్స్ట్రుమెంట్ కైండ్ ఆఫ్ అనమాట. దాని తర్వాత బేస్, ఎన్ని ట్రాక్స్ ఉన్నా ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ ఏంటంటే కిక్, ఒక డ్రమ్ కిట్ లాంటిది. డబ్ 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 అనేది. సో ఆ డ్రమ్ కిట్ని నేను ఎలా యూస్ చేస్తానంటే అలా దానికి సపోర్ట్ ఒక లేయర్, ఇంకో కిక్, ఒక సబ్ బాగా లో ఫ్రీక్వెన్సీ ఒక్క వినిపించాలండి డుప్ అనేది. దాని తర్వాత స్టిక్స్, సమ్ పర్కషన్ లైక్ అంటే ఇవన్నీ సపరేట్గా వింటుంటే దర్ ఇస్ నథింగ్, బట్ అన్నీ కలిపి ఉంటే మీకు అది కూడా వినిపిస్తా. సో ఇవి ఒక్కొక్క లేయర్స్ అనమాట. ఒక్కొక్క లేయర్లో ఇప్పుడు దీంట్లో చిడతలు ఉంటాయి, టింగ్ టక్ టింగ్ టక్ చిడతలు. తర్వాత ఒక చిన్న రిథమ్ గ్రూ లాంటిది, అది మినిమల్గా పెట్టాను ఎందుకంటే సాంగ్కి అంత అవసరం లేదు అని. ఇప్పుడు ఏదైతే మీకు సోలోగా వినిపించానో అదంతా ఇలా మొత్తం అరేంజ్. జస్ట్ కీబోర్డ్స్ మాత్రం వినిపిస్తే ఇలా. సో ఈ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ దానికి బ్యాలెన్స్డ్గా రిథమ్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు దాంతోపాటు రిథమ్ ఆన్ చేస్తే ఇది వితౌట్ సాంగ్, వితౌట్ ఆడియో అన్నమాట, వితౌట్ వాయిస్. సో దాంతోపాటు ఫ్లూట్, మీకు ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ వచ్చింది. I feel very lucky to know this process. Yeah. And I'm also very honored to expose this masterpiece in front of everyone. Yes. So ఇంజనీర్లో అయితే you proved yourself. I have seen it. ఇంజనీరింగ్ అని. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇస్తాను, నేను ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు లైవ్ మ్యూజిక్ చేయాలి ఫ్రమ్ స్క్రాచ్. ఇది టాస్క్ నాకు. ఎగ్జాక్ట్లీ. ఓకే, చేద్దాం. ఇప్పటికిప్పుడు మనం కంపోజ్ చేసి స్క్రాచ్ నుండి హౌ వి డూ ఇట్, అండ్ ప్రతి ఒక్క మినిమల్గా చేస్తాం. మినిమల్గా నాకున్న షార్ట్ టైం కానీ బాగుండాలి. బాగుంటుంది. ఓకే. ఒక మంచి బ్రీజీ నైట్లో, ఫుల్ మూన్ డే, ఒక అబ్బాయి అలా ఒక హిల్ స్టేషన్ పీక్ జస్ట్ అట్లా మొత్తం సీనరీ చూస్తూ, అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, అమ్మాయికి ఆ విషయం తెలియదు. ఆ సీనరీలో ఆ చందమామతో పాటు అమ్మాయిని అలా చూస్తూ, ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక మంచి మెలోడీ కానీ సూతింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేయగలుగుతాం ఇప్పుడు. ఓకే, నా జోనర్లోనే నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. లెట్స్ క్రాక్. ఎలా వస్తుందో తెలీదు, చూద్దాం. మనం ఆడియన్స్ మీకు కూడా ఎలా వస్తుందో నాకు తెలీదు. తప్పులు ఉంటాయి, నన్ను క్షమించండి. ఎవరైనా మ్యూజిషియన్స్, ప్రోగ్రామర్స్ ఎవరైనా ఉంటే నన్ను క్షమిస్తారనుకో. ఇప్పటికిప్పుడు చేస్తున్నాం కదా. ఎస్ విల్ గో. నా కంఫర్టబుల్ జోన్లో, నా కంఫర్టబుల్ స్కేల్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోతా.
క్లిక్ టెంపో మనం సాంగ్ చేసే దానికన్నా ముందు ఒక బేసిక్ టెంపో టైమింగ్ స్పీడ్ అని అనుకుంటాను. నేను దానికి ఒక 90 అనే టెంపో బీపీఎంలో చేస్తాను. ఓకే. సో దీంట్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి బేసిక్గా టెంపోస్లో? చాలా టెంపోస్ లైక్ 120 bpm, 120 bpm, 90, 30, 80, 200 డిపెండింగ్ ఆన్ ద పేస్ ఆఫ్ ద సాంగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ 90 bpm ఎందుకు చూస్ చేసుకున్నారు? సో స్లో కాబట్టి మనము బ్రీజీ ఆ ఫీల్లో వెళ్ళాలి కాబట్టి. ఓకే. ఒకవేళ మంచి యాక్షన్ సాంగ్ అయితే ఎంత బీపీఎంలో చేస్తారు? అది బీపీఎం మనం డిపెండ్. ఇప్పుడు 90 పెట్టాను కదా, ఆ 90లో మంచి యాక్షన్ కూడా కొట్టచ్చు, ఓకే. ఆ 90లో ఫుల్ సాడ్ కూడా కొట్టచ్చు, ఓకే. అదే 90లో మంచి సస్పెన్స్ కొట్టచ్చు, ఓకే. అదే 90లో మంచి ఫ్యాంటసీ కొట్టచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద సాంగ్ అనమాట. ఫస్ట్ బేసిక్ అనమాట. సో ఇదొక ఈ సాంగ్కి నేను అనుకున్న టైప్కి, నేను అనుకున్న ట్యూన్కి ఇది బేస్ బ్యాకింగ్, ఒక బ్యాకింగ్ పియానో బేస్ అనమాట దానికి. ఓకే. లైక్ ఇది ఒక ఫౌండేషన్ లాంటిది అనుకుందాం. సో యూ స్టార్టెడ్ ఫ్రమ్ యువర్ స్ట్రాంగ్ పియానో. ఎస్. ఇది ఎలా ప్లే అవుతుంది. సో ఇంకో చేసుకొని దానికి ఫస్ట్ మెలడీ అనుకున్నా అని అనుకున్నది వాయిస్నా. ఇది బీపీఎంలో వాయిస్తాను అంతే. ఇలా బ్రో ఇంత ఇన్స్టెంట్గా ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? అసలు ఇంకేం అవసరం లేదు, రెండింటితో అయిపోద్ది బీజిఎం. సో మెయిన్ మెలడీ నేను వాయించేశాను. సో ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్, అదొక హార్డ్వేర్. నేను అపోలో ట్విన్ అంటారు. ఓకే. ఈ హార్డ్వేర్ నుంచి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది, అవుట్పుట్ అండ్ ఇన్పుట్. ఇది మంచి ఎక్స్పెన్సివ్ థింగే. ఓకే. లైక్ అవుట్పుట్ క్వాలిటీ అవుట్పుట్ క్వాలిటీ మంచి హార్డ్వేర్. మనం స్టార్టింగ్లో అనలాగ్ అండ్ డిజిటల్స్ మాట్లాడుకున్నాం. సో అది వన్ ఆఫ్ ద అనలాగ్ హార్డ్వేర్ అనమాట. ఓకే. అవుట్పుట్ ఇన్పుట్ని మనం ఫ్రీ తీసుకునేది అపోలో ట్విన్. ఓకే. సో ఇప్పుడు మనం దాంతోనే ఆ మైక్లోనే మనం రికార్డ్ చేస్తున్నాం. హలో చెక్ 1 2 3 మీకు గెయిన్ ఫ్రీక్వెన్సీస్ అవి వినిపిస్తున్నాయి. సో నేను దానికి తగ్గట్టుగా సో దీనికి ఒక 2-3 లేయర్స్ బ్రో, చిన్న చిన్నవి. లైక్ తననా 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 తననా. సో ఈ లేయర్స్ అన్ని తీసుకున్నాం. సో నాకు 2 minutes వదిలేస్తే అరేంజ్ ఎవ్రీథింగ్.
కొన్ని ప్లగిన్స్ వల్ల అటు ఇటు అయింది, ఏమనుకోకండి. జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందంటే యా బాబా క్రేజీ బ్రో. కానీ ఐ కెన్ సీ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ. అంటే ఇట్స్ రియల్లీ కాంప్లికేటెడ్. అనుకున్న దానికంటే చాలా కాంప్లికేటెడ్ ఉంది యాక్చువల్లీ. ఎస్. సో ఇదంతా చేసి ఇంత కష్టపడితేనే మీరు థియేటర్లో విజిల్స్ వేయగలుగుతున్నారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ ఇంత టెక్నికల్ ప్రాసెస్ నుండి ఆడియన్స్కి ఏం కావాలో ఆలోచించి. ఎస్. ఓ క్రేజీ అసలు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ కొత్తగా వచ్చే మ్యూజిక్ ఆస్పిరెంట్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా, మ్యూజిక్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, వాట్ యూ సజెస్ట్? లెర్న్ మోర్. ఓకే, ఎక్కువ నేర్చుకోండి. ఓకే. అండ్ దేని వైపు రావాలనుకుంటున్నారో ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి, ఓకే, నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలనుకో ఇప్పుడు మ్యూజిక్ అనేది చాలా దగ్గరలో, ప్రతి సిటీలో, ప్రతి ఏరియాలో మ్యూజిక్ క్లాసెస్, మ్యూజిక్ ట్యూటర్స్, టీచర్స్, ట్యూషన్స్ చాలా ఉన్నాయి. టెక్నికల్ కోర్సెస్ అంటే పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి. చెన్నైలో రెహమాన్ గారి కాలేజ్ ఉంది, హైదరాబాద్లో సమ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవడానికి. సో ఇప్పుడు వరకు మీరు నాతో కాన్వర్సేషన్ అయింది మ్యూజిక్ డైరెక్షన్ గురించి, ఇంజనీరింగ్ గురించి. సమ్ ఆర్టిస్ట్ మేబీ ఏ ప్రోగ్రామర్, సమ్ ఆర్టిస్ట్ మేబీ ఏ బేస్ ప్లేయర్, సమ్ ఆర్టిస్ట్ మేబీ ఏ కీబోర్డ్ ప్లేయర్. ఒక్కొక్కరు జోన్లో ఉంటారు కదా. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ దాని మీద వెరీ ఫోకస్డ్గా నేర్చుకోండి. ఇంకా అదే టైం, అదే ఎవ్రీథింగ్, దట్స్ ద ఓన్లీ థింగ్. ఎవ్రీథింగ్ నేను నేర్చుకోవాలనుకుంటుంది, అదే నాకు లైఫ్ అని పెట్టుకొని నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది రీచ్ అవుతారు. మోర్ ఫోకస్డ్, మోర్ డిసిప్లైన్డ్, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు వచ్చినా రాకపోయినా, ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డిసిప్లైన్డ్గా నేర్చుకొని డిసిప్లైన్డ్గా ఉంటే ఖచ్చితంగా మనం ఏదో రోజు సక్సెస్ అవుతాం బ్రో. ఓకే, అదే నా కోర్ పాయింట్. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా డిసిప్లైన్డ్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, లెర్నింగ్, అంతే, ఫోకస్డ్, యూ విల్ బి సక్సెస్డ్. యా, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్. అండ్ ఎస్, ఇంకా ఏం చేయాలని లేదు, ఇంకా మాట్లాడాలని ఉంది చాలా. ఇంకా మాట్లాడనివి చాలా ఉన్నాయి, కవర్ చేసినవి చాలా ఉన్నాయి. బట్ మనకున్న టైంలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైంని యూజ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. ఎస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు 25th క్రాఫ్ట్ ఫ్యామిలీ. యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్ చాలా మంచి ఇంట్రెస్టింగ్గా జరిగింది. అండ్ మోర్ ఫన్, మోర్ నాలెడ్జ్, సూపర్ లాంటి కంటెంట్ వస్తుంది ఈ ఛానల్ నుండి. ఛానల్ని ఎంకరేజ్ చేద్దాం, అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి. అండ్ మోర్ స్టఫ్ ఇస్తాడు మహేష్ కూడా. సో ఇప్పుడు మ్యూజిక్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ దానికోసం రీసెర్చ్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మినిటే ఏం చేద్దామని. మీరు కూడా ఆల్వేస్ కీప్ అన్ ఐ ఆన్ దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ బ్రో.